దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరేమో అసదుద్దీన్ ఢీకొంటామంటున్నారు, కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అపోజిషన్స్ కానీ చెప్పేది అసదుద్దీన్ ఓవైసీ మంచి మిత్రులు మోదీకి, బీజేపీ ఓట్లు చీలిపోకుండా కాపాడి ఓట్లు పోలరైజ్ అవ్వడానికి ఉపయోగపడినటువంటి నేత అసదుద్దీన్ ఓవైసీ అని, దాని పశ్చిమ బెంగాల్ని, ఉత్తరప్రదేశ్ని, ఇలా కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్రాన్ని చూపెడుతూ ఉంటారు ఎగ్జాంపుల్గా. ఇదంతా కూడా లోపాయికార ఒప్పందం అంటూ ఉంటారు. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీని ఢీకొని గెలవడానికా, లేదంటే ఆయన కిందంటే ఒక వీక్ క్యాండిడేట్ నిలబెట్టడానికని అనుకోవాలి ఈక్వేషన్ మిమ్మల్ని నిలబెట్టడానికి? చూడన్న, ఎవరెవరైతే అసదుద్దీన్ ఓవైసీ గారు రాజకీయ పరంగా మోదీ గారి స్నేహితుడు అంటున్నారో ఫస్ట్ వాళ్ళందరికీ పని పాట లేదంటాను నేను. వాళ్ళు ఏమైనా వీళ్ళిద్దరూ కూర్చొని ఏమైనా పేపర్లో రాసుకోవడం చూసారా? అలా కూర్చొని రాసుకోరు కదండి లోపాయికార ఒప్పందం. అలాంటప్పుడు మాట్లాడే హక్కు ఎవరికి లేదండి, లేదు. మీరు చూడండి, మీరు వినండి, మీరు ఒక స్పెక్యులేషన్ ఏదో ఒకటి ఆలోచించేసుకొని అజ్యూమ్ చేసుకొని మాట్లాడతాను అంటే 196 వస్తాయి. దట్స్ నాట్ అ డిప్లొమాటిక్ వే టు టాక్. నేను అలాంటి వాటిని చర్చించను. నేను విన్నది, నాకు తెలిసింది, నేను చూసింది, ప్రూవ్ అయినది వాటిని మాత్రమే మాట్లాడతాను. ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంలో ఫస్ట్ బురద చల్లడమే ముందు ప్రప్రథమంగా పెట్టుకున్న కర్తవ్యం. మనుషులు మంచి చేయడం కాదు కర్తవ్యం, ఇక్కడ ముందు బురద చల్లడం కర్తవ్యం. రాజకీయాలు అలా నడుస్తున్నాయి, నడిపించేవాడే. నేను అలా సిద్ధంగా ఉన్నారా మరి? ఇది మీరు ఇప్పుడే ఎంటర్ అయ్యారు రాజకీయాల్లోకి, ఇక ముందు ఇంకా చాలా విమర్శలు వస్తూ ఉంటాయి, కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ రానివ్వండి. సిద్ధంగా ఉన్నారు ఎదుర్కో? సిద్ధంగా ఉండడానికి ఏముంది, నా వినకుండా ముందుకెళ్ళిపోవడమే చాలు. దానికి సమాధానం ఇవ్వాలంటే ప్రతి వ్యూహం ఉంటుంది కదా రాజకీయం. ఉండనివ్వండి నాయన. ఇలా ప్రతి ఒక్కళ్ళు అనుకొని భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే నిజంగా ఒక మంచి పని చేయాలనుకున్న వాళ్ళు లేచి నిలబడేది ఎప్పుడు? సో ఒక మంచి వాళ్ళు ఎవరైనా చెయ్యాలనుకొని ధైర్యంగా ముందుకు వస్తే వాళ్ళని పరిగెత్తి ఇళ్ళకి పంపించేయడమైనా రాజకీయాల పని అయితే, ప్రజలు ఉన్నారు వాళ్ళని నిలబెట్టడానికి. ఎందుకంటే ప్రజలకు ఎవరు కావాలి? రోజు బురద జల్లే వాళ్ళు కావాలా? వాళ్ళ కోసం నిలబడే వాళ్ళు కావాలా? ప్రజలే సమాధానం ఇస్తారు. ఎవరెన్ని కమెంట్లు చేయాలనుకున్నా నా మీద చేయొచ్చు. ఒక కమెంట్తో ఏమీ మారదు. మారుతుందని వాళ్ళు అనుకుంటే మారదు అని చెప్పడానికి నేను వచ్చాను. మీరు అన్న మాట కరెక్టే. ఏమని? ఇలాంటివి మీకు ఇప్పటిదాకా పెద్దగా అలవాటు ఉండకపోవచ్చు అని. జీవితంలో మంచి చెడు ఒక కమెంట్ వేసేవాళ్ళు అనేది రాజకీయాల్లోనే చూడక్కర్లేదు, మన నిజ జీవితంలో కూడా చూస్తుంటాం. మనం రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుంది, ఉద్దేశపూర్వకంగా ఉంటుంది, దెబ్బ కొట్టడానికి ఉంటుంది. కాబట్టి అనేవాళ్ళు అనుకోనివ్వండి. ఒక మాటకి అంత శక్తి ఉంటే ఒక మంచి మాటకి, ఒక మంచి పనికి, నిస్వార్థమైన జీవితానికి కూడా అంతే శక్తి ఉంటుంది. కానీ కొంచెం ఆలస్యంగా తెలుస్తుంది అంతే. భగవాన్కే ఆ దేర్ హే అంధేర్ నే అనేది అందరికీ తెలిసిందే. అది ఉంది కాబట్టే నిజంగా నిర్భయంగా నిస్వార్థంగా పాత బస్తీకి పనిచేయడానికి వచ్చిన నాకు ఈరోజు భగవత్ స్వరూపంగా అధిష్టానం నుంచి నాకు టికెట్ వచ్చింది. మాధవీలత పేరు అనగానే